అయిపాయే ఈ పాలేర్ల గోపు పారిపాయే. ఓహో అయిపోయా, ఇంకేముంది? ఏ రకంగా చెడు కూడా ఆడేసుకోవాలో అన్ని రకాలుగా నాగార్జున గారు ఫుల్గా చెడు చెడు గుడు గుడు చెడు గుడు 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 అన్నట్టుగా ఫుల్గా ఆడేసుకుంటున్నట్టుగా అయిపోయింది ఈ వీకెండ్ ఎపిసోడ్లో. ఫస్ట్ ప్రోమోలోనే నిఖిల్కి ఫుల్గా పడ్డాయి అనుకుంటే, సెకండ్ ప్రోమోలో వాళ్ళ గ్రేట్ గ్రాండ్ డాటర్ లాగా ఉందన్నమాట, ఈ గ్రేట్ గ్రాండ్ మదర్ లాగా ఉంది అనమాట సెకండ్ ప్రోమో అయితే. యాక్చువల్లీ ఏంటి, ఫస్ట్ ప్రోమోలో నిఖిల్ మాత్రమే వేసుకున్నారు. ఇప్పుడు నిఖిల్, పృథ్వీ అండ్ మన గ్రేట్ గ్రాండ్ మదర్, యాక్చువల్ మదర్ సోనియా అనమాట, ఈ రేంజ్లో వేసేసుకున్నారు. ఇప్పుడు యష్మి నబుల్ని గుడ్ అని చెప్తూ ఇప్పుడు ఆయనలా నేను కూడా ఆడాలని ఉంది అని ఆమె చెప్పింది. మరి ఎందుకు ఆడలేకపోతున్నావు, ఎవరి వల్ల ఆగిపోతున్నావు అంటే, ఓహో యష్మికి ఏమైనా క్లాస్ బిగుతారేమో అని అనుకున్నా తప్ప, యష్మి పేరు చెప్పుకొని ఎవరైతే యష్మిని కమెంట్ చేశారో మన నామినేషన్స్ టైంలో వాళ్ళ మన సోనియా కమెంట్ వేసింది కదా, అసలు నీ గేమ్, నీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పృథ్వీనికి ఏం చేస్తున్నావు అన్న దాని మీదే పోతుంది తప్ప నువ్వెప్పుడు గేమ్ ఆడుతున్నావు అన్నట్టుగా సోనియా అన్నది. ఆ కమెంట్ ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉందా? డెఫినెట్లీ అదొక డబుల్ మీనింగ్ కమెంట్ అయినా కూడా అక్కడ యష్మికి పెద్దగా అర్థం కాకపోవడమో, లేకపోతే యష్మి కూడా అదే ఫ్లోలో ఉండడం వల్ల దానికి పెద్దగా నెతికెక్కించుకోవడమో అదేది లేకపోవడం వల్ల అదంతా ఫ్లోగా సాగిపోయింది అన్నమాట, ఫ్లోలో వెళ్ళిపోయింది. లేకపోతే ప్రాపర్గా ఇట్లా దృష్టి పెట్టి ఆలోచిస్తే మటుకు అది చాలా పెద్ద కమెంట్. అది ఇద్దరు రచరచ చేసుకోవచ్చు, ఒకరి మీద ఒకరు పడిపోతూ మీద పడి కొట్టుకొని చావచ్చు కూడా. ఆ లెవెల్ కమెంట్, అసలు ఎలా వేస్తావు నువ్వు, ఏం అధికారం ఉంది అది ఇదని. సో బేసిక్గా అలాంటి కమెంట్స్ వేసినా కూడా నమ్మేటట్టుగా ఆడియన్స్కి ఉండేది ఇప్పుడు సోనియా కంప్లీట్గా పృథ్వీని కానీ మా నిఖిల్ని కానీ ఆమె కింద ఆమె అండర్లో పెట్టుకొని మొత్తం శాసిస్తుంది. ఆమె ఒక దేవసేన లాగా, లేకపోతే రమకృష్ణ గారి పేరెంట్ మాస్టరు బాహుబలిలో, సో ఆమెలాగా కంప్లీట్గా శాసిస్తుంది అన్నమాట. సో అలా శాసిస్తున్నప్పుడు యష్మి మీద సోనియా వేసిన కమెంట్ సోనియాకే వేయాలి, అసలు వేస్తే అది కరెక్ట్ అవుతుంది. అంతేగాని ఆమె రివర్స్ వేయడం అనేది గుమ్మడికాయల దొంగల్లాగా అయిపోయింది అనమాట, భుజాలు దడుపుకున్నట్టు అయిపోయింది అనమాట. ఎక్కడ యష్మి ఆ కమెంట్ వేస్తుంది అన్నది ఈమె రివర్స్ వేసినట్టుగా అయిపోయింది. సో అది నాగార్జున గారు సరిగ్గా పాయింట్అవుట్ చేసి అడగడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్, సాలిడ్గా పడింది అన్నట్టుగా చెప్పొచ్చు. దీనికి వాళ్ళు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ చూడండి, పృథ్వీ అలా కాదు, నేను ఆ ఇంటెన్షన్తో ఇచ్చా, ఈ ఇంటెన్షన్తో ఇచ్చా. ఏ ఇంటెన్షన్ బాబాయ్, ఏ ఇంటెన్షను? చాక్లెట్ చిన్నపిల్లోడికి ఇస్తుంటే నేను చిన్నపిల్లోని ఎత్తుకుపోవడానికి కాదు నార్మల్గానే ఇచ్చాను అని ఒక తెలియనోడు చెప్తే ఎంత ఇన్సెన్సిటివ్గా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట. ఆ టైంలో ఒక బైక్ వేసుకొని స్పీడ్గా వచ్చి చిన్నపిల్లోడు ఎంటర్గా పోతున్న, బాబు ఈ చాక్లెట్ తీసుకోమ్మా అన్నట్టుగా వాడు ఇస్తుంటే వాడి ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? కిడ్నాప్ అనేగా. ఇక్కడ కూడా వాళ్ళు చేసింది అదే విధంగా ఉందన్నమాట. వాళ్ళు ఇప్పుడు కవర్ చేద్దామని ఎంత చూసినా కూడా అక్కడ క్లియర్గా డైలాగు ఆ కంటెక్స్ట్ తెలుస్తున్నప్పుడు ఎవరు మాత్రం నమ్ముతారు చెప్పండి అది. అండ్ ఇంకోటి ఇందుకే ఆ క్లాన్లోకి ఎవరు వెళ్ళాలనుకోలేదని ప్రేరణ మధ్యలో ఎంటర్ అవ్వడం. ఎస్, ఇందుకే ఆ క్లాన్లో ఎవరు వెంటారో అందరూ వచ్చి వాళ్ళ ముగ్గురే అన్నట్టుగా ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఆ క్లాన్ని చీకొట్టారన్నట్టుగా ప్రేరణ చెప్పడం. ఇమీడియట్గా సీత కూడా మళ్ళీ ఎంటర్ అయ్యి ఆవిడ కూడా అదే సపోర్టివ్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల రచ్చ అయిపోయింది. ఈ నాగార్జున గారి ముందు సీత చెప్పినందుకు మళ్ళీ తర్వాత బ్రేక్ టైంలో సీత అండ్ మన ఈ అమ్మ పేరు సోనియా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్, వాళ్ళిద్దరి మధ్య ఏదైతే కాన్వర్జేషన్ నడిచిందో అది మరీ సిల్లీగా ఉంది. అంటే అదేంటి నాగార్జున గారి ముందు అది టెలికాస్ట్ చేయరనుకున్నారా, మరి ఏమనుకున్నారు? ఓవరాల్గా స్టూపిడిటీ ఎట్ పీక్స్ అన్నట్టుగా అయిపోయింది వీళ్ళ ముగ్గురిది. సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ అలా అయిపోయింది అనమాట. ఎంత మంచి పేరు, ఎంత మంచి ట్యాగ్ వచ్చింది వీళ్ళకి, సోనిద్వి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి పెడతారు మంచి అది. తర్వాత విష్ణుప్రియ నిఖిల్ మీద వేసిన కమెంట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తూ ఆ వీడియో కూడా వేస్తూ, ఏదైతే మనకి ఆయన చీఫ్ అనే ఆయన అలా ఉంటాడా, చీఫ్ లాగా కాదు అని బేసిక్గా ఒక 2 రెడ్ బ్యాంగిల్స్ ఓ బొట్టు పెడితే అదొక్కటే తక్కువ, మిగతావన్నీ ఉన్నాయి అన్నట్టుగా. అంటే ఒక ఆడ మనిషిలాగా ఉన్నాడు తప్ప ఎక్కడ ఒక మ్యాన్లీగా ఇట్లా చీఫ్ లాగా ఉండాలనే ఫీలింగ్ అయితే ఎవరికి అనిపించట్లేదని ఆమె అన్నది. ఫ్రాంక్లీ స్పీకింగ్
మేబీ ఆ అమ్మాయిలాగో ఇంకోలాగో అనేది ఇంటెన్షన్ పక్కన పెడితే బేసిక్గా నిఖిల్ అనేవాడు ఒక చీఫ్ అనేది ఆడియన్స్కి ఏమన్నా ఉందా? 1% కూడా ఆడియన్స్కి ఆ ఫీలింగే లేదు. సోనియా క్లాన్లో, సోనియా చీఫ్గా ఉన్న క్లాన్లో మనోళ్ళు ఇద్దరు పాలేరులాగా పనిచేస్తున్నారు అనే ఫీలింగే ఉంది తప్ప నిఖిల్ చీఫ్, సోనియా జస్ట్ అందులో మెంబరు, నిఖిల్ చెప్పే ఆర్డర్స్ సోనియా తీసుకుంటుంది, పృథ్వీ తీసుకుంటుంది ఒక్క క్షణం కూడా ఎవరికీ అనిపించలేదు. బయట నుంచి చూస్తున్న ఆడియన్స్కి అనిపించినప్పుడు అక్కడే పక్కన తిరుగుతున్న కంటెస్టెంట్స్కి ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? సో విష్ణు అన్న దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఆ పోల్చడం అనేది బ్యాంగిల్స్ బొట్టు అని పోల్చడం వల్ల అక్కడ మన విష్ణుకి కొంచెం క్లాస్ అయితే పడే అవకాశం ఉంది. అండ్ దానికంటే సీరియస్, దాని మించిన సీరియస్ కూడా నిఖిల్దే ఎక్కువ సీరియస్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే నిఖిల్ ఇది తెలుసుకోవాలి, బ్యాక్ టు బ్యాక్ వీళ్ళ ముగ్గురు మీదే అందరూ పడుతున్నారంటే వీళ్ళ దగ్గర ఏం పొరపాటు ఉందని నిఖిల్ ఆలోచించగలగాలి. కానీ విష్ణుని భలే తిడుతున్నారు, విష్ణుకి అలాగే కావాలి అని ఆయన డ్యాన్స్ చేస్తే మటుకు దరిద్రం ఆయన నెత్తి మీద డ్యాన్స్ వేస్తున్నట్టే. నాగార్జున గారు విష్ణు మీద డ్యాన్స్ చేయడం అనేది అది కేవలం అప్పటికప్పుడు అయ్యి సాల్వ్ అయ్యి క్లోజ్ అయ్యే ఇష్యూ. కానీ నిఖిల్ మీద ఏదైతే మరకపడిందో దట్ విల్ లాస్ట్ లాంగ్ అనమాట. ఈ వీక్ సోనియా ఎలిమినేట్ అవ్వకుండా ఇలాగే కంటిన్యూ అయిందని ఏముంది ఆల్మోస్ట్ ఇక 7:30 కూడా దాటిపోయింది. సోనియా ఖచ్చితంగా ఎలిమినేషన్ అన్నట్టుగా ఏమీ చెప్పట్లేదు, సీక్రెట్ రూమ్ అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఏంటో అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం నేను కూడా వెయిటింగ్ అనమాట. ఈ వీడియో చేసే టైంకి అయితే నాకు ఇంకా తెలియదు. మేబీ వీడియో చేసే టైంకి ఆల్రెడీ వస్తుందో ఏమో సోషల్ మీడియాలో, నాకు తెలీదు. వీడియో చేసే టైంకి అయితే తెలియదు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే అది కాంచన అన్నట్టుగా మేమేదో అలా అనుకోబట్టి అలా అన్నాం. కానీ ఏదో ఆడ మనిషిలా కంపేర్ చేద్దామని కాదు అని ఆమె ఏదో కవర్ చేయబోయింది. బట్ అది కవరింగ్ అని ఎల్కేజీ పిల్లలకు కూడా తెలుసు కాబట్టి నాగార్జున గారు ఖచ్చితంగా ఎల్కేజీ పిల్లోడు కాదు కాబట్టి ఆయన నమ్మలేదు. వాట్ యూ సెడ్ ఈస్ డెఫినెట్లీ నాట్ రైట్ అన్నట్టుగా అలా చెప్పారన్నమాట. బట్ విష్ణుకి వచ్చిన మరక కంటే కూడా నిఖిల్పై పడ్డ మరకే చాలా ఎక్కువ. సో ఆ మరకని ఈయన ఇమ్మీడియట్గా టైడ్ తీసుకొచ్చి జబ్ బజబ్ 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 జబ్ 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 అని ఎంతో క్లీన్ చేసి గంటలు తరబడి పాటు పడితే తప్ప మరకని క్లీన్ చేయడం అంటే సోనియాని పక్కన పెట్టడం. ఆయన అదృష్టం కొద్దీ ఈ వారం బయటికి వెళ్ళిపోతే ఓకే, లేదా సీక్రెట్ రూమ్లో ఉన్నా కూడా అట్లీస్ట్ సోనియా గురించి సీక్రెట్ ఓకే వెళ్ళిపోయిందనే ఇంటెన్షన్ ఈయనకు ఉంటుంది కాబట్టి బీభత్సంగా సోనియా గురించి బాగా నెగిటివ్ మాట్లాడింది అనుకోండి, సోనియా వెళ్ళిపోయింది కదా ఇంకెందుకురా మనకి అన్నట్టుగా నెగిటివ్గా మాట్లాడితే ఆయన ఏదో బట్ట కట్టగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు సీక్రెట్ రూమ్ నుంచి రివర్స్ వచ్చినా కూడా సోనియా రచ్చరచ్చ చేసి నువ్వు ఫ్రెండ్ అనుకున్నా అదనుకున్నా ఇదనుకున్నా అంటూ ఆయనకి దూరం ఉంటే అదే చాలు. సోనియా వర్సెస్ నిఖిల్ అనే ఆ ఇంట్రెస్టింగ్ ఫైట్, ఆ ఇంట్రెస్టింగ్ కంటెంట్ మనకు చూడడానికి బాగుంటుంది. లేదు సీక్రెట్ రూమ్ నుంచి వచ్చినాక మళ్ళీ నిఖిల్కి ఉన్న ఓటింగ్ నాకు కావాలి కాబట్టి వాళ్ళ ఉన్న ఓటర్స్ నాకు ఓట్లు వేస్తారు కాబట్టి అన్నట్టుగా ఆమె ఇంటెన్షన్తో నిఖిల్ని మళ్ళీ దువ్వుతూ ఉంటే నిఖిల్ మళ్ళీ దానికి పడిపోతూ ఉంటే ఎవ్వరేం చేయలేరు అన్నమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సెకండ్ ప్రోమో కూడా అల్లాడిపోయింది. నిఖిల్కి సంబంధించి ఇవాళ ఎపిసోడ్లో సాలిడ్గా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా తగ్గకుండా జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. నిఖిల్ ఫ్యాన్స్కి నాకు తెలిసి ఒక రకంగా చెప్పాలంటే ఇది గుడ్ ఎపిసోడ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది నిఖిల్ని మార్చే ఎపిసోడ్. తన నెగిటివ్ నుంచి కంప్లీట్గా సోనియా కబంధ హస్తాల నుంచి బయటికి రప్పించడానికి నాగార్జున గారు బిగ్ బాస్ టీమ్ చేసే ప్రయత్నం కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఇది ఎంజాయ్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి బిగ్ బాస్ టీమ్ని. అంతేగాని మరొక సైడ్ లాగా అయితే చూడకండి. ఓకే, థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైకులు కొడతా అంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. దయచేసి లైకులు, మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.